మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. మళ్ళా రామారావు గారి దానవీర సూరకర్ణకి కురుక్షేత్రం ఆపోజిట్గా తీశాడు కదా. దేవదాస్కి ఆపోజిట్గా మళ్ళీ దేవదాస్ రిలీజ్ చేశారు కదా. అవును. అయినా మళ్ళా నాగేశ్వరరావు గారితో హేమ హేమిలని సినిమా చేశాడు ఆయన. అంతకుముందే దేవుడు చేసిన మనుషులు ఇవన్నీ రామారావు గారితో సినిమాలు తీశాడు. అవును. రామారావు గారితో విభేదం పెంచుకున్న రామారావు గారితో సినిమాలు చేశాడు, నాగేశ్వర గారితో విభేదం పెంచుకున్న సినిమాలు చేశాడు. సో ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీలో ఆయనకి శత్రువులు అంటూ లేరు. ఆయనకి ఒక మంచి సినిమా చేయాలి, దేవదాస్ గొప్ప కళాఖండం, దాన్ని మళ్ళీ రీమేక్ ఒక ప్రయత్నం చేద్దాం. తర్వాత నేను విన్నది ఏంటంటే టెక్నికల్గా బిఎస్ఆర్ స్వామి గారు, విజయ నిర్మల గారు చాలా కష్టపడి చేశారు ఆ సినిమా. అదే చూసిన వాళ్ళు అంత ఫ్లాప్ కాదు, అది ఒక మాదిరిగా ఆడిందని అన్నారు. అయితే ఆ దేవదాసు వేసినటువంటి ముద్ర దాని ముందు ఇది నిలబడలేకపోయింది. కరెక్ట్ సార్. ఇంకోటి ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు దానవీర సూరకర్ణ గురించి మాట్లాడుకున్నాం, కురుక్షేత్రం గురించి మాట్లాడుకున్నాం. నిజానికి కురుక్షేత్రం కూడా చాలా అద్భుతమైన టెక్నికల్గా అప్పట్లో చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది కురుక్షేత్రం. అయితే ఆ కురుక్షేత్రానికి దానవీర సూరకర్ణకి ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటంటే ఆ కొండవీటి వెంకటగౌడు ఆయన డైలాగ్స్. అవునవును. ఆ డైలాగ్స్కి ఎన్టీఆర్ గారి విశ్వరూపం బయటపడిపోయింది. అవునవునవును. ఇక్కడ ఏంటంటే ఆ ఫోర్స్ లేదు. ఆచార్య దేవ ఏమంటివి అసలు రికార్డ్సే వచ్చాయి కదండి ఆ డైలాగులు. ఎన్టీ రామారావు గారి డైలాగులు రికార్డులు వచ్చాయి. మనం నడిచి వెళ్ళిపోతుంటే ఆ రికార్డు ఎక్కడైనా వినిపిస్తే ఆగి విని వెళ్ళేవాళ్ళు. అంత అద్భుతంగా మరి దానవీర సూరకర్ణ అలాగా చేయటం వల్ల కంపారిజన్ వస్తుంది కదా. ఖచ్చితంగా ఒకే టైంలో కంపారిజన్ వస్తుంది. అయితే ఎన్ని దెబ్బలు తగిలినా సరే ఆయన ఆ ముందుగా ముందుకెళ్ళడం, ఆ పట్టుదల, ఆ ధైర్యం, ఆ సాహసం వదలలేదు. చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను సార్. మీరు అప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, దగ్గర నుంచి చూసిన మనిషి కాబట్టి, తర్వాత ఈ ఒక్క ప్రశ్న, ఆ రోజుల్లో సింహాసనం సినిమా తీస్తుంటే ఆ సెట్లు, ఆ బడ్జెట్, ఇదంతా తెలిసి ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయిందంట. డెఫినెట్గా అసలు ఆ సెట్స్ చూడడానికి వెళ్ళామండి జనాలందరూ. నేను కూడా ఆ సెట్స్ చూడటానికి మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము. ఆ సెట్స్ ఏంటి, ఆ వైభవం ఏంటి, ఆ పద్మాలయ స్టూడియో అది ఏమిటది, బిత్తరపోయాం మేము చూసి. తర్వాత చెప్పడం మర్చాను మీతో, కృష్ణ గారు ఒక పని చేసే ముందు కొన్ని అభిప్రాయాలు తెలుసుకుంటారు. అది చిన్న పెద్ద అని తేడా లేకుండా అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఒకసారి కృష్ణ గారు షూటింగ్ జరుగుతూ ఉంది, ఆయనేమో బయట ఫ్లోర్ బయట చెట్టు కింద కూర్చున్నాడు. నేను ఎవరో ఆర్టిస్ట్ని పిలవటానికి వెళ్ళాను. వెళితే ఏమంటే అని అంటే గౌరవంగా మాట్లాడతాడు ఆయన. ఏంటి సార్ అన్న, శోభన్ బాబు కృష్ణుడు వేస్తే ఎలా ఉంటుంది అని అడిగాడు. నేను హడావిడిలో శోభన్ బాబు కృష్ణుడా అని వెళ్ళిపోయా. రామారావు గారు కృష్ణుడు, రాముడు, ఆ వాటి నుంచి మనం బయటికి రాలేకపోయాం అప్పటికి. సో ఆ దృష్టితో శోభన్ బాబు కృష్ణుడు అని అనిపించింది. మరి శోభన్ బాబు గారి చేత కృష్ణుడు వేషం వేయించారు, చక్కగా ఉన్నాడు ఆయన. సో అంటే ఇతను చిన్నవాడే, ఇతని అభిప్రాయం మనకెందుకు అనేటటువంటి దృక్పథం కాదు. అందరూ ఒకటే ఆయనకి. సో అంత సమాన దృష్టి, ఆ మానవతా భావం, ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి మనుషుల మీద అభిమానం, అవన్నీ కూడా ఆయనలో మూర్తభించాయని చెప్పుకోవటానికి చాలా గొప్ప నిదర్శనం ఆయన. అండ్ చెక్స్ కూడా ఆయన దగ్గర ఉన్న చెక్స్ అన్ని కానీ పెడితే స్టూడియోలో అసలు స్టూడియో మొత్తం దాన్ని తోరణాలుగా కట్టొచ్చు, ఆయన స్టూడియో మొత్తం అని చెప్పి చెప్తారు. చెక్స్ చాలా చల్లని చెక్స్ ఆయన దగ్గర, బౌన్స్ అయిన చెక్కులు, చల్లని చెక్కులు అన్నీ అలాగే పడి ఉంటాయంట. బట్ ఏ రోజు నిర్మాత నిన్ను అడగడంట. అవును, డబ్బు మనిషి కాదండి ఆయన. ఆయన గొప్ప మానవత, అది మనుషులు కావాలి ఆయనకి. మంచి మంచి సినిమాలు చేయాలి, తర్వాత కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అలాగే ఎంతమంది డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేశాడు.
తర్వాత ఎన్ శంకర్ ఆయన ఒక కథ చెప్పి వెళ్ళిపోయాడు. ఎన్కౌంటర్ అని ఒక కథ చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో ఆ ఎన్ శంకర్ ఒక కథ చెప్పాడు, అది బాగుంది, అతన్ని పిలవండి అని అతన్ని డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి అతని చేత సినిమా చేయించాడు ఆయన. అలా ఆయన డైరెక్టర్ అయ్యాడు. అలా ఆయన డైరెక్టర్ అయ్యాడు. సో ఆ విధంగా ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది కెమెరామెన్లు, ఎంతమంది ఆర్టిస్టులు. విజయ నిర్మల గారు డైరెక్షన్ చేస్తాను అని అంటే, నువ్వు ఇప్పుడిప్పుడే హీరోయిన్గా సెటిల్ అవుతున్నావు, ఇంకా కొన్నాళ్ళు అయిన తర్వాత చెయ్యి, ఇంకా అనుభవిస్తుంది నీకు అని చెప్పి ఆయన్ని ఆపారు. ఆపితే ఆవిడ ఆగారు. తర్వాత ఎప్పుడో మీనా అనేటటువంటి నవల అద్భుతమైన తీశారు, అవును, చాలా చక్కగా వచ్చింది. సో ఆయన బాగుంటూ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు బాగుండాలని కోరుకునేటటువంటి గొప్ప మనసున్న మంచి మనిషి. సార్ నిజంగా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే కృష్ణ గారి గురించి, ఆయన నిర్ణయాల గురించి, ఆయన సాహసం గురించి, ఆయన కష్టపడే తత్వం గురించి ఎన్నిసార్లు విన్నా మనసు అలా పులకించిపోతూ ఉంటుంది. ఒక మంచి రోజున మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.